కడప నగర శివార్లోని రిమ్స్ సమీపంలో ఉన్న కేంద్రీయ విద్యాలయానికి విద్యార్థుల సౌకర్యార్థం కనీసం 10 బస్సులు ఏర్పాటు చేయాలని కేవీ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు మైలా జనార్దన్ కోరారు. గురువారం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయంలో దాదాపు 800 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. బస్సులో వెళ్లి పరిశీలించగా 55 మంది కూర్చోవలసిన సీటింగ్లో 80 మందికి పైగా ప్రయాణిస్తూ ఉన్నారని తెలియజేశారు. రాజ్యాంగపరంగా ఏర్పాటైన విద్యా హక్కు కాలరాసినట్లేనని చెప్పారు. ఈ విద్యా సంస్థల్లో తమ పిల్లలు కూడా చదువుతూ ఉన్నారని తెలిపారు. ఈరోజు మీ అందరి మధ్యన మేము ఇక్కడ ఉండి ఒక ముఖ్యమైనటువంటి ప్రజా సమస్యని మీ దృష్టికి తీసుకొచ్చాను. కేంద్రీయ విద్యాలయము కడప పట్టణానికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కడప పట్టణంలోని ప్రజలకు అందుబాటులో ఈ యొక్క కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసడానికి మన భారత ప్రభుత్వానికి, ముఖ్యంగా మోడీ గారికి నా కృతజ్ఞతలు. అయితే ఏర్పాటు చేసిన యొక్క కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీ వరకు ఉన్నటువంటి విద్యార్థులు వేలాది ఉన్నారు. టౌన్ నుంచి ప్రత్యేకమైన రూట్లో పాలకొండ కింద ఉంది ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం. ఈ యొక్క విద్యా సంస్థకు ప్రజలను